హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించినటువంటి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా అంటే అరెస్ట్ కావటానికి ఆస్కారం లేదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న మాట. ఎందుకు అరెస్ట్ కారు అంటే దాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సులభంగా చెప్పడం అనేది మన ఛానల్ ప్రత్యేకత. మీరు నాకు అండగా ఉండండి, మీ ఆలోచనగా నేను ఉంటాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ ఎందుకు జరగదు అంటే ఈ ఫార్ములాకి సంబంధించిన కేసు ఆల్రెడీ ఎంక్వైరీ ముగిసింది. ఎంక్వైరీ ముగిసిన తర్వాత అరెస్టు చేయరు. దీన్ని ఏసీబీ, ఈడీ రెండు సంస్థలు కూడా ఎంక్వైరీ చేశాయి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ప్రభుత్వానికి అందించింది. ఇప్పుడు ఆ కేసు ఏ లెవెల్లో ఉంది అంటే కోర్టులో ఛార్జ్షీట్ నమోదు చేసే లెవెల్లో ఉంది. కోర్టులో ఛార్జ్షీట్ నమోదు చేయాలంటే కేటీఆర్ సంబంధించినటువంటి నేర అభియోగాలని దాంట్లో మోపాలి. దానికి గవర్నర్ గారి పర్మిషన్ కావాలి, మాజీ మంత్రి కాబట్టి. గతంలో విచారణ చేసినప్పుడు కూడా ఏసీబీ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకుంది. గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని కేటీఆర్ గారిని 2 సార్లు నోటీస్ ఇచ్చి విచారణ పిలిచి విచారించింది. అప్పుడు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో కేటీఆర్ గారు అరెస్టు జరగలేదు. జరిగిద్దని ఊహాగానాలు వచ్చాయి. కేటీఆర్ కూడా ఒక టైంలో నా అరెస్ట్ జరగబోతుందని చెప్పారు, కానీ ఆ టైంలో అరెస్ట్ జరగలేదు. ఇప్పుడు ఎంక్వైరీ ముగిసింది కాబట్టి అరెస్టు జరగడానికి ఆస్కారమే లేదు. సహజంగా అరెస్టులు ఎప్పుడైనా ఎంక్వైరీ టైంలో జరుగుతాయి. ఎందుకు బయట వాళ్ళు ఉంటే ఎంక్వైరీని ప్రభావితం చేస్తారు, మేనేజ్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, సాక్ష్యాలను చెరిపేస్తారు. ప్రభావితమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు బయట ఉండటం కంటే రిమాండ్లో ఉండటం కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్లో ఉన్నప్పుడే కస్టడీ పిటిషన్ వేసుకొని కస్టడీకి తీసుకుని వాళ్ళని విచారించుకుంటారు. కానీ ఆ టైంలో అరెస్ట్ జరగలే. ఇప్పుడు ఎంక్వైరీ ముగిసిన తర్వాత ఛార్జ్షీట్ లెవెల్లో ఉన్నప్పుడు అరెస్ట్ జరిగే ఆస్కారమే లేదు. ఈ అరెస్ట్ జరిగి బెయిల్ వచ్చే టైంకి వచ్చారు ఆయన. అరెస్టే జరగలేదు, ఇంక ఇప్పుడు అరెస్ట్ జరగడానికి ఆస్కారమే లేదు. ఒక అరెస్ట్ జరగకుండా ఈ పాటి బెయిల్ కూడా వచ్చి ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేస్తారు. అంటే ఆయన నేరాలకు సంబంధించినటువంటి ఆయన ఎలా అవినీతికి పాల్పడ్డారు, ఆయన ఎలా ప్రొసీజర్ ల్యాబ్స్కి పాల్పడ్డారు, ఎలా కిట్ ఫ్రోక్కి పాల్పడ్డారు, 44 కోట్ల రూపాయలు ఎలా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అంటే ప్రజా ధనాన్ని ఎలా విదేశాలకి ఎలాంటి అనుమతులు లేకుండా తరలించేశారు, ఈ విషయాలన్నీ కూడా ఛార్జ్షీట్లో ఇప్పుడు ఏసీబీ నమోదు చేయబోతా ఉంది. దీనికి గవర్నర్ గారు పర్మిషన్ అడిగారు. ఈ ఛార్జెస్ మీద కోర్టులో ఇప్పుడు ప్రాసిక్యూషన్ నడిచింది, గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు కాబట్టి. దాని తర్వాత ఛార్జెస్ కనుక నిరూపితం అయితే కేటీఆర్ గారు దోషిగా జైలుకి వెళ్తారు. ఇంతకుముందు అరెస్ట్ అయితేనేమో నిందితుడిగా జైలుకి వెళ్ళేవాడు, నేరాలు తేల్చగలిగితే దోషిగా జైలుకి వెళ్తాడు. దోషిగా జైలుకి వెళ్ళాడంటే కోర్టు ఎన్ని సంవత్సరాలు పనిష్మెంట్ ఇస్తే అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఒకవేళ ఆ పనిష్మెంట్ 2.5 సంవత్సరాలకి పైగా కనుక ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతను కోల్పోతాడు, ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఊస్టింగ్ అయింది. కానీ అక్కడి వరకు కేసు వెళ్ళదు. రాజకీయ నాయకుల కేసులు తేలే వరకు వెళ్ళవు. కేవలం వాళ్ళు అరెస్ట్ అయ్యేది నిందితుడిగా, రిమాండ్ ఖైదీగా మాత్రమే జైలుకి వెళ్తారు. దోషులుగా జైలుకి వెళ్ళటం అనేది రేరు. కొద్దిమంది రాజకీయ నాయకులు మాత్రం అట్ట వెళ్ళారు. ఏ కేసులు కూడా రాజకీయ నాయకులకు సంబంధించినవి చివరి వరకు వెళ్ళవు. ముందుగా అరెస్ట్ చేస్తారు, జనాలు కూడా కేసు బాగానే నడుస్తుంది కదా, అరెస్ట్ చేశారు కదా అనుకుంటారు. తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. తర్వాత ఆ కేసు ఎటుపోయిందో ఎవరికి తెలియదు. చాలా కేసులు అట్నే. ఇప్పుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూడండి, జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు. ఆ కేసులు అలాగే ఉన్నాయి. ఆ కేసులో దోషిగా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు తేలలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కాదు, ఎవరి కేసులైనా అంతే. రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు చివరి దాకా వెళ్ళవు. ఎక్కడో చోట మ్యానిపులేట్ అవుతాయి, ఎక్కడో చోట మేనేజ్ అవుతాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళారు, నిందితుడిగా వెళ్ళారు, రిమాండ్ ఖైదీగా జైల్లో గడిపి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు ఏమైందంటే, ఆ కేసు అప్డేట్ ఏంటి అంటే ఎవరికి తెలియదు. కేసులు చివరి దాకా వెళ్ళవు. రాజకీయ నాయకుల కేసులు ఏదో ఒక చోట మ్యానిపులేట్ కాబడతా ఉంటాయి. ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించిన కేసు కూడా చివరి దాకా వెళ్ళిద్దని అనుకోను. ఒకవేళ ఇంకోటి కూడా, ఈ కేసులో పెద్దగా కేటీఆర్ గారు అవినీతి చేశారని చెప్పడానికి కూడా ఏమీ లేదు. కేటీఆర్ గారు ప్రొసీజర్ మిస్టేక్స్ చేశారు అంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మున్సిపల్ శాఖ ఇంట్లో దూరింది. ఈ ఫార్ములా కాళ్ళ రేసింగ్ దాంట్లో పార్ట్నర్గా మున్సిపల్ శాఖను చేర్చారు. దానికి క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలే. డబ్బులు విదేశాలకు పంపించారు. ఈ ఫార్ములా కాళ్ళ రేసు సంబంధించినటువంటి కంపెనీకి డబ్బులు పంపించారు, 44 కోట్లు పంపించారు. దానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలే, ఆర్థిక శాఖ అనుమతులు కూడా కోరలే. చివరికి ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోలే. ఒక విదేశీ సంస్థకి డబ్బులు పంపించాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అని ఇలాంటి ప్రొసీజరల్ మిస్టేక్స్ అందులో ఈ ఫార్ములా కార్ రేసింగ్ 1లో అంటే
ఇప్పుడు 2కి సంబంధించిన కేసు నడుస్తుంది. ఆల్రెడీ 1 జరిగినప్పుడు మున్సిపల్ శాఖ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్‌గా గ్రీన్‌కో కంపెనీ ఉంది. ఆ గ్రీన్‌కో కంపెనీ మాకు లాస్ వచ్చింది. మేము తప్పుకుంటున్నామని చెప్పింది. లాస్ వచ్చింది తప్పుకుంటున్నామని గ్రీన్‌కో కంపెనీ చెప్పిన తర్వాత, ఆ లాస్ వచ్చే బాధ్యతలోకి ప్రభుత్వం ఎందుకు చేరింది? మున్సిపల్ శాఖను ఎందుకు చేర్చారు? ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు. ఇలాంటి లాజిక్స్ ఉన్నాయి తప్ప కేటీఆర్ గారు డబ్బులు తినేశారని, తన అకౌంట్‌లో డబ్బులు ఏపించుకున్నారని ఇలాంటి అభియోగాలు లేవు. ఇలాంటి కేసుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఆయనకి సానుభూతి వస్తుంది. గవర్నమెంట్‌కి యాంటీ వస్తుంది. అందుకని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇష్టపడలేదు. లేకపోతే అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అరెస్ట్ చేసి ఉంటే కేటీఆర్‌కి ప్లస్ అయ్యేది. అందుకనే రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అరెస్టుల వల్ల సానుభూతి ఎట్టొస్తుందో. ఎందుకంటే ఆయన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది అన్నదే ఆయన సానుభూతి కలిసొచ్చింది. బండి సంజయ్‌కైనా, రేవంత్ రెడ్డికైనా ఎందుకు హైప్ వచ్చింది? ఎందుకు వాళ్ళు బాగా మాస్ లీడర్స్ అయ్యారు? అంటే వాళ్ళని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టబట్టే. ఇప్పుడు అదే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడనుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మైనస్ అవుద్ది. అవతల వాళ్ళకి సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది. సానుభూతి వర్కౌట్ అవుద్ది. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం కేసును కూడా ఎందుకు తెలివిగా సీబీఐకి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అంటే, కేసీఆర్‌ని గనక అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారికి సానుభూతి వస్తుంది. ఈ వయసులో కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు అని. మన జనాలు చేసిన అవినీతిని చూడరు. అరెస్ట్‌ని చూసి సానుభూతి పొందుతారు. అయ్యో పాపం అంటారు. అందుకనే ఆ జనాల గురించి బాగా ఐడియా ఉంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేదు. ఇక చేయటానికి కూడా అవకాశం లేదు. థాంక్ యూ.